మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. జమీందారు చలపతిరాయుడు గారి కుమారుడు వారి పాలేరు కూతుర్ని మానభంగం చేసినట్టు అభియోగం మోపబడింది. దీనికి సంబంధించిన సాక్షులు గ్రామ పెద్దలు రేపు ఉదయం పంచాయతీకి రావాల్సిందిగా కోరడం అయిందో. దండాలండి అయ్యా. ఏ ఊరు? సీతానగరం అండి. పెద్ద చెరువు గండిపడి పాలెం కొట్టుకుపోయిందంటండి. ఓహో, ఆ ఊరికి సరిపడగా ధాన్యం తోలించి 10,000 ఇచ్చి పంపించేద్దాం. మార్టే నుండి వచ్చానండి అయ్యా. ధర్మసత్రం పెట్టి అన్నదానం చేస్తున్నారండి. ఆహా, ఓ 200 బస్తాలు పంపించాను. అలాగేనండి, ఉంటానండి. వీరవాసం నుండి వచ్చానండి అయ్యా. అనాథాశ్రమం పెట్టి 400 మంది పిల్లల దాకా పోషిస్తున్నారండి. శభాష్, 1000 బస్తాలు పంపించండి. 1000? మహారాజు సల్లంగా ఉండాలి. కాసేపు వాళ్ళ అలాగేనండి. రే పెదరాయుడు, నాన్నగారు నా తోడబుట్టింది వస్తోందిరా, కూర్చోడానికి మంచం వేయించు. రామ్మా రా. ఎందుకమ్మా ఈ ఎండలో పడి పొలం దాకా వచ్చావు? ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. అది చెప్పమ్మా. రేపు పంచాయతీ. తెలుసమ్మా. అక్కడ దోషిగా నిలబడిపోయేవాడు నా కొడుకు. అది కూడా తెలుసమ్మా. అన్నయ్య, నువ్వు నన్ను జమీందారుల కుటుంబంలో ఇచ్చావు. రేపు నువ్వివ్వబోయే తీర్పు మీద ఆ వంశం పరువు మర్యాదలు ఆధారపడి ఉన్నాయి. ఏదో చిన్నతనం వల్ల తెలియక నా కొడుకు పొరపాటే చేశాడు. నువ్వు పెద్ద మనసు పెట్టి వాడిని క్షమిస్తే. పెదరాయుడు, మన ఇనపెట్లో మీ అమ్మది 500 తులాల బంగారం ఉంది. దాన్ని నా తోడబుట్టిన దానికి ఇచ్చే. చూడమ్మా, రామాపురంలో నాకు 700 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అది నీకు రాసిస్తాను. అలాగే కోదాడ పక్కనున్న 200 ఎకరాల సాగు భూమి కూడా నీ పేరులో రాస్తాను. నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను. అంతేకాని మేము తరతరాలుగా నమ్ముకున్న నీతిని న్యాయాన్ని ఎవరి కోసం వదలను. అది కాదన్నయ్య. నీ రక్తం పొంచుకు పుట్టిన దాన్ని. నీతి నిజాయితీ నీకు 2 కళ్ళని నాకు తెలుసు. కానీ పేగు తెంచుకున్న వాడి మీద మమకారం చావక ఒకవేళ అడుగుంటే అన్నయ్య కనికరం చూపించేవాడేమోనన్న చిన్న ఆశ నన్ను ఇక్కడికి రప్పించింది. నన్ను క్షమించన్నయ్య, క్షమించు. బాధపడుతున్నావా అత్తయ్య? లేదు బాబు, గర్వపడుతున్నాను. ప్రతి ఆడది తెల్లవచ్చు, కానీ కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే ఇలాంటి అన్నయ్యకు చెల్లెలయ్యే భాగ్యం లభిస్తుంది. వస్తాను బాబు. పెదరాయుడు, నా కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవిరా. నువ్వు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓ చెంబుడు మంచినీళ్ళు ఆవిడ చేత్తో తాగి వెళ్ళు. శుభం జరుగుతుంది. అలాగే నాన్నగారు. ఆచార్య గారు, అయ్యా. పంచాయతీకి టైం అయింది, ఇంకా ఇక్కడే ఉన్నారంటే బయలుదేరండి. అలాగేనండి. వస్తానమ్మా. రా పెదరాయుడు. వాళ్ళు జాగ్రత్త అమ్మా. మీరు వెళ్ళరండి మావయ్య గారు, బిడ్డలు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. శభాష్, చాలా సంతోషం అమ్మా. మరుదుల్ని చూసుకుంటాను అనకుండా బిడ్డల్ని చూసుకుంటానన్నావే, నాకు చాలమ్మా. పెదరాయుడు పోనీ. బండాపు, ఇంటి మీదగా వెళ్తూ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావే? లోపలికి వచ్చి కాసిన మజ్జిగ తాగేళ్ళు. తీర్పు చెప్పబోయే ముందు నేరం మోపబడిన వాళ్ళ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను.
నేరం రుజువు కాని పక్షంలో తీర్పు చెప్పిన తర్వాత వచ్చి నా చెల్లెలి చేతి వంట కడుపు నిండా తిని వెళ్తాను. బావా, నువ్వెవరి మీద అయితే తీర్పు ఇవ్వబోతున్నావో వాడు నీ చెల్లెలి కొడుకు మాత్రమే కాదు, రావు బహదూర్ రంగారావు గారి మనవడన్న సంగతి కూడా గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. రాయుడు పోనీ. బాబు గారు. మొదలు పెట్టండి. రే, జరిగిందేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. మేం జమీందారు గారి దగ్గర కూలి చేసుకునేటోళ్ళం, వాళ్ళు పోసిన గంజితో కడుపు నింపుకునేటోళ్ళం, వాళ్ళని కన్నెత్తి కూడా చూడని కులంలో పుట్టినోళ్ళం. అటువంటి కులంలో పుట్టిన నా బిడ్డని ఈ జమీందారు గారి అబ్బాయి పాడు చేశాడయ్యా. దాని జీవితం నాశనం చేసేశాడు. ధర్మప్రభులు, దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్యా. నువ్వు ఆ పిల్లకి తండ్రివి, నీ మాటలెలా నమ్మడం? వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను బాబయ్య. నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు? మేనమామనండి. నీ సాక్ష్యం చెల్లదు. నేను కల్లారా చూశానయ్యా. నువ్వు ఆ పిల్లకి చుట్టానివేనా? మాది బాగా దూరపు చుట్టరికం, పిన్ని వరస. దూరమైన దగ్గరైన బంధుత్వం బంధుత్వమే, నీ సాక్ష్యం కూడా చెల్లదు. వీళ్లతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు, జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పొచ్చు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి, మన మనస్సాక్షికి. చెప్పండి. ఏం చూసావు నాన్న? ఈ మామ ఈ అక్కని భుజం పైన వేసుకొని తీసుకెళ్ళాడు. అక్కేమో నన్ను కాపాడండి అని అరిచింది. నేను వాళ్ళ వెనకాల పరిగెత్తాడు. గాజుల గుట్ట మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలుపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే తాతయ్య నేను చూసింది. ఏరా నీతి లేని కుక్క! మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. రాయ్ అయ్యా, గుళ్ళోకెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్రా. అట్టగనయ్యా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పాపారాయుడు, నీ తీర్పు మార్చు. అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవటం మాలాంటి జమీందారులకు మామూలే. నేను నీ చెల్లెలు భర్తని, వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుకు కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి కట్టరా వెళ్ళి. పాపారాయుడు,
ఆ ఇంట్లో నీకే లోటు జరిగినా ఈ పాపారాయుడున్నాడన్న సంగతి మర్చిపోకు. పాపారాయుడు గారికి, 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 పాపారాయుడు గారికి. వద్దు, నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచేయద్దు. ఆగండి! ఎవరు వాణ్ణి తాకటానికి వీల్లేదు. చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించే తీరాలి. ఈ రోజు నుంచి వాణ్ణి వాడి కుటుంబాన్ని 18 ఏళ్ల పాటు ఈ ఊరి నుండి వెలేస్తున్నాను. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెడ్లకు ఎవరు వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. దీన్ని ఎవరు అతిక్రమించినా వాళ్ళకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పెదరాయుడు, నా బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క. గుర్తుంచుకో. అయ్యా, ఈ విషయంలో మీరు ఎవరైనా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే పెదరాయుడు గారికి చెప్పుకోవచ్చు. అయ్యా, రాజాబాబు టీచర్ అమ్మ ఒకళ్ళొకళ్ళు కౌగులించుకోవడం నా కళ్ళారా చూశానండి. ఆ రోజే ఆ విషయం మీకు చెప్పబోతే మీరు నా స్పీకర్ పాల్గొట్టారండి. అదే విషయం నిన్న ఊరు జనానికి చెప్పబోతే వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టపోయారండి. ఆ రోజైనా ఈ రోజైనా ఈ విషయం తమరు చెప్పడానికి కారణం ఒకటేనండి. తమరు ఈ ఊరికి పెద్దగా ఉండగా ఈ ఊళ్ళో ఎవరికి అన్యాయం జరగకూడదండి. ఒకవేళ నా మాట మీద తమరు నమ్మకం లేకపోతే వాళ్ళిద్దరి మధ్య పోస్ట్ మ్యాన్ లా పనిచేసిన ఒక సాక్షి ఉన్నాడండి. నేనేనండి. జరిగిందంటే అయ్య గారు చెప్పరా? ఒకరోజు టీచర్ గారు నాకు 5 రూపాయలు ఇచ్చి తన కళ్ళు తిరిగి పడిపోయినట్టు రాజాబాబు గారితో చెప్పున్నారు. అబద్ధం చెప్పడం తప్పు కదా టీచర్? అబద్ధం కాదురా,
అలా చెప్తేనే రాజాబాబుకి అర్థమవుతుంది. అది మాకు అలవాటేలే. ఇదిగో తీసుకో, వెళ్ళు. నేను వెళ్ళి అలాగే చెప్పానండి. ఆ తర్వాత రాజాబాబు గారు టీచర్ గారి ఇంటికి వెళ్ళారండి. అదేనండి జరిగింది. మన ఊరి టీచర్ అమ్మ మరణానికి కారణమైన ఈ రాజాని 10 ఏళ్ల పాటు వెలేస్తున్నాను. ఈ రోజు నుంచి అతనితో ఎవరూ మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెట్లకు ఎవరూ వెళ్ళకూడదు. వాళ్ళకి ఏ రకమైన సహాయ సహకారాలు అందించకూడదు. దీన్నెవరు అతిక్రమించినా వాళ్ళకి ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పెదరాయుడి తీర్పు. అందరూ వినండహో. జమీందారు చలపతిరాయుడు గారి కుటుంబానికి విధించిన 18 ఏళ్ల శిక్ష ఈ రోజుతో పూర్తయింది కనుక ఊరి జనం వారి కుటుంబంతో మాట్లాడొచ్చని, మంచి చెట్లకు పిలుచుకోవచ్చని తెలియజేయడం అయిందహో. 18 నా వల్ల కాదురా రే. మీకు థీమ్ మ్యూజిక్, దానికి స్మోక్ ఎఫెక్ట్. నువ్వు అడి తిరగరా. సరే, ఎక్స్క్యూజ్ మీ బెగ్గర్ మేడం. ఎస్, నాకు చిన్న డౌట్. అడుకో. అడుక్కోనా? ఈ సముద్రపు తాబేలు గాండి మీరు ఎలా ఉంచుకున్నారో చెప్పగలరా? ఈ బ్లాక్ ఫిల్ నేను పర్మనెంట్ గా ఉంచుకోలేదు. మరి ఏదో ఎండాకాలం ఇటు వచ్చినప్పుడు సరదాగా ఓ రోజు గడిపేసి వెళ్తుంటా. ఓహో, సమ్మర్ స్పెషల్ అన్నమాట. అమ్మా, సమ్మర్ లో ఇటు వచ్చేయడానికి వీడేమన్నా ఊటియా కొడైకెనాలా? అది కాదు మై సన్. నోరు పోయి, నువ్వు మధ్యలో దూరం అంటే పొడుస్తా. బాబు, తండ్రిని నా తిట్టకూడదు బాబు. తల్లి లాంటి దాన్ని చెబుతున్నా. ఏంటి, నువ్వు నాకు తల్లి లాంటి దానివా? నేను నీకు కొడుకునే. ఛీ, నువ్వు నా కొడుకు ఏంటి? నా కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడు. విన్నావురా ఊర పంది నా తండ్రి? అడుక్కునే దాని కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడా? తాతలిచ్చి రాస్తంతా ఇట్లాంటి వాటికి తగలేసి నన్ను వీధి బడిలో చదివిస్తావురా నువ్వు? నువ్వు అయిపోయావురా రే. నువ్వు గదిలో పో, గదిలో. ఏమైంది లక్ష్మి? అబ్బే, ఇది పేడకలు వచ్చిందండి. మంచినీళ్లు తాగి ఆంజనేయ స్వామి దండకం చదువుకుని పడుకో. ఏమండి, నా మర్తులు నేను బిడ్డెల్లా చూసుకున్నాను కదండి. అవును. అంటే నేను వాళ్ళకి తల్లి లాంటి దాన్నే కదా. అంతకంటే ఎక్కువైన దానివి. ఏ, నా బిడ్డ ఇంకో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. ఈ వంశానికి వారసుడు రాబోతున్నాడు. అయిన వాళ్ళకి దూరమైన అమ్మాయి మనసు ఇలాంటి సమయంలో బాధపడకూడదండి. ఒక్కసారి నేను భారతిని చూసొస్తానండి. కుదరదు. ఎందుకు కుదరదు? నా కన్నతనానికి దూరం అయింది వాళ్ళని కన్నబిడ్డలుగా చూసుకోవడానికే కదా. అచ్చట ముచ్చట తీర్చుకోవడానికి నాకు వాళ్ళు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. లక్ష్మి, ఓ స్త్రీగా నీ త్యాగం 10 కాలాల పాటు మిగిలిపోతుంది. భారీగా నీ ఔన్నత్యం 10 జన్మలకైనా నా గుండెల్లో ఉండిపోతుంది. కానీ మన ఊరి కట్టుబాట్ల ప్రకారం నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బిడ్డని తల్లిని వేరు చేసే అధికారం ఏ కట్టుబాట్లకి లేదండి. నేను వెళ్తాను. వాళ్ళని చూడకుండా నేను ఉండలేను. అలాగే వెళ్ళు లక్ష్మి. వెళ్లే ముందు ఒక్క మాట. ఆ బిడ్డను చూడడం తప్పదనుకుంటే ఈ ఇంటిని, ఈ బిడ్డని శాశ్వతంగా మర్చిపో. ఏమండి? ఏమండి?
లక్ష్మి, కట్టుబాట్లకి మనం ఎప్పుడు కట్టుబడి ఉండాలి. నాకు మాత్రం బాధ లేదంటావా? బాధ్యత కోసం ఒక్కోసారి విషయం అని తెలిసి కూడా దాన్ని మింగక తప్పదు. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. నన్ను ఆశీర్వదించండి బావగారు. ఏమండి? లక్ష్మి, ఓలే ఓలే ఓలే. ఏం లేదే, ఇంట్లో నుంచే స్మెల్. బ్యాడ్ స్మెల్ తో పాటు గుడ్ స్మెల్ కూడా వస్తుందేంటి? మా నాన్న చచ్చిపోయాడు, మా బాబు చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మా బాబు చచ్చిపోయిన మంచి రోజు. ఇదేంటిది? వీడు చచ్చిపోయి నన్ను చంపేశాడు. నా కన్న తల్లి ఎవరో చెప్పకుండానే చచ్చిపోయాడు. అయ్యయ్యో, చచ్చి కూడా నా మీద కక్ష సాధిస్తున్నావా నాన్న? ఈ కామాంధుడి ఫోటోకి నమస్కరిస్తుందంటే ఈ స్త్రీమూర్తి తప్పకుండా నా మాతృమూర్తి అయి ఉంటుంది. అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు. అమ్మా, ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వెవరివో, ఎక్కడున్నావో నాకు తెలియనివ్వకుండా దాచేసి నానా కష్టాలు పెట్టాడమ్మా ఈ దుర్మార్గపు నాన్న. కన్న తండ్రిని అలా తిట్టకూడదు బాబు. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఇల్లొదిలి వెళ్ళిపోయాను. ఇన్నాళ్ళు సంఘసేవ చేసుకుంటూ దేశాటం చేశాను. నువ్వు గుర్తుకొచ్చి ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. సంఘసేవ అమ్మా? అవును. అంటే మదర్ తెరీసా టైపా? ఆవిడ మహానుభావురాలు. నేనేదో ఉడతా భక్తిగా నా స్టైల్లో సేవ చేశాను. నా సేవకి ప్రభుత్వం మెచ్చి నాకు అవార్డు కూడా ఏ ఇచ్చింది. వార్డమ్మా? ఒక్క నిమిషం ఉండు బాబు. ఇదిగో బాబు, ఇదే వార్డమ్మా? ఇది పాకీజా అవార్డు. ఏమి జా? పాకీజా. నువ్వు గర్వించే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటమ్మా? 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. అంటే దొడ్లు గడిగేది నా కన్న తల్లే? నో 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 మై సన్. ఎవర్రా మరి బైసాన్? ఆవిడ నీ కన్న తల్లి కాదు, మరి పెంచిన తల్లి. ఆ, పిన్ని వరస. ఆ, నెంబర్ 97. 97. చి, 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 చి. ఆఖరికి దీన్ని కూడా వదలలేదురా? అలా అసహించుకోకు బాబు. నీ చిన్నప్పుడు నేను దొడ్లు కడగటానికి వెళ్తుంటే నా కొంగు పట్టుకుని తప్పటడుగులేస్తూ నా వెనకాలే వచ్చేవాడివి. నేను కూడా దొడ్లు కడుగుతానని మారం చేసి నీ బుజ్జి బుజ్జి చేతులతో ఓ బుల్లి చీపిరి పట్టుకుని దొడ్లు ముచ్చటగా కడిగేవాడివి. అంటే నా చేతులతో దొడ్లు కూడా కడిగించావా అమ్మా? అంతేకాదు మై సన్, ఆ, దొడ్లు కడిగిన ఆ చేతులతోనే నీకు గోరు ముద్దలు కూడా తినిపించింది. పాకీజా, తూ బహార్ జా. ఆగు మై సన్, ఆ త్యాగమూర్తిని అలా అనొద్దు. త్యాగమూర్తి? అవును బాబు. నేను ఒకసారి కాంతారావు గారింట్లో దొడ్లు గడగటానికి వెళ్తుంటే నేను వస్తానని మారం చేసి నా వెనకాలే వచ్చావు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి బాబు. అక్కడ కాలు జారి ట్యాంక్ లో పట్టావు. వాటర్ ట్యాంకులో కాదు, సెప్టిక్ ట్యాంకు. తన ప్రాణాలకు తెగించి ట్యాంకులో దూకి నిన్ను రక్షించింది. నిన్ను బయటికి తీసేసరికి నువ్వు స్పృహలో లేవు. నీ కడుపంతా ఉబ్బిపోయి. అవును, నువ్వు మింగిందంతా కక్కిచ్చింది నేనే బాబు. తండ్రి, మొన్న అడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు, ఇవాళ కడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు. నిన్ను ఇలాగే బతకనిస్తే నువ్వు దేని వయసు అనుకుంటారా? అబ్బబ్బా, ఏంటలా దోహేస్తావు? అయినా నేను ముద్దు పెట్టుకోవడానికి నాకు వావి వరుస 2 ఉన్నాయి తెలుసా? అన్నీ ఉన్నాయి కానీ దానికి టైం రావాలి కదా. టైమా? ఇప్పుడు 10:30 అయింది. ఓ 12 గంటలకైతే ఓకేనా? 12 గంటలకా? ఓకే.
ఓకే అని చెప్పి పని అవ్వకుండా పారిపోతాండి. నిన్నే రాజీ. నేను చెప్పింది ఈ రోజు 12 గంటలకు కాదు, శోభన రోజు 12 గంటలకి. ఇన్ని వీధిని పోయి అడుక్కున్న వాడికైనా ఇచ్చి పెళ్లి చేస్తా గానీ ఆ పెద్దరాడి తప్పుడు మాత్రం ఇచ్చి పెళ్లి చేయని. నేను బావని ప్రేమించాను, బావని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. మళ్ళీ ఏదో మాట అంటే అదేం తప్పు చేసిందండి, దాని అలా కొడుతున్నావు? దానికి వరుస ఉంది కాబట్టి ప్రేమించింది, అర్హత ఉంది కాబట్టి పెళ్లి చేసుకుంటానంటుంది. ముసలి నక్క మధ్యలో వచ్చా అంటే నరికి పారేస్తారు. దీనికి పాడి కట్టి శ్మశానానికైనా పంపుతా గాని ఆ పెదరాడింటికి కోడలుగా మాత్రం పంపను. నువ్వు ఇంటి గడప దాటినా మళ్ళీ ఆ పెదరాడి తమ్ముడు పేరెత్తినా బతికొండగా నేను నీకు సమాధి కట్టేస్తాను. జాగ్రత్త, లోపల తీసుకెళ్ళండి. సారదే అయ్యా, నా కూతురికి 2 రోజుల్లో పెళ్లి. నేను పట్నం వెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుని వస్తాను. అంతవరకు ఇంట్లో వాళ్ళు ఎవరో బయటికి వెళ్ళడానికి వీల్లేదు. జాగ్రత్త. పట్టాబండి. నువ్వా? ఏమిటమ్మా ఇంత అర్ధరాత్రి పూట వచ్చావు? మావయ్య, నేను చిన్న మావయ్య ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఆ విషయం మా నాన్నకి తెలిసి నన్ను ఇంట్లో బంధించి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశాడు. అందుకని తప్పించుకుని పారిపోయి వచ్చేసాను. వాళ్ళని తరుముకుంటూ వస్తున్నారు. మీరే నన్ను కాపాడాలి మావయ్య. తప్పమ్మా, ఇంట్లో నుంచి అలా పారిపోయి రావడం పద్ధతి కాదు. పైగా వెలివిబడ్డ మా ఇంటికి నువ్వు అసలు రాకూడదు. ఇంటికెళ్ళు. నువ్వైనా చెప్పొద్దయ్యా. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. వెళ్ళి ఇక్కడి నుంచి. ఏమండి, పాపమండి. నువ్వు నోరు పూసుకుని లోపలికి వెళ్ళు. నీకేం తెలియదు. చూడండి, ఎవరూ నాతో మాట్లాడకూడదు, కలవకూడదని నాకు శిక్ష. అంతేగాని ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని కాదు. అర్థమైందా? వెళ్ళిపోండి. ఏంట్రా అలా చూస్తారు? వేసేయండిరా. పెదరాయుడు, పెదరాయుడు, బయటికి రా, బయటికి రా. ఊళ్ళో వాళ్ళకి నీతులు చెప్పడం కాదు, ముందు నువ్వు నీతిగా బతకడం నేర్చుకోవాలి. నీకే హక్కుందని నా కూతురు నీ ఇంట్లో దాచావు. ఏమండి, తండ్రికి భయపడి అర్ధరాత్రి పూట మన వాకిట్లోకి వచ్చిందండి. అప్పుడు మీరు నిద్రపోతున్నారు. మందు అనే కాదండి, సాటి ఆడది ఆపదలో ఉందని ఆశ్రయం ఇచ్చాను. మీకు చెప్పకుండా నేనేం తీసుకోవడం తప్పే. నన్ను క్షమించండి. పెదరాయుడు, నీకు నాకు ఏ సంబంధం ఉండకూడదనే నేను ఇంతకాలం ఒంటికాల మీద నిలబడ్డాను. ఊరి మధ్యలోనే ఉంటూ ఒంటరి బతుకు బతికాను. నీ తమ్ముడి ఊరి టీచర్ మన బలి తీసుకున్నాడు. అది చాలకిప్పుడు
అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు బతుకు బండలు చేద్దాం అనుకుంటున్నారా? మర్యాదగా నా కూతుర్ని బయటికి పంపించు. పెద్ద మావయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వెళ్ళమనకండి, నాకు భయంగా ఉంది. పైకిలే. కన్నవాళ్ల తర్వాతే మిగిలిన వాళ్ళు. అతను మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. ముందు నువ్వు బయటికెళ్ళు. లోపల దాక్కోవడం కాదు రాయుడు, నీకు దమ్ముంటే బయటకు వచ్చి నాకు సమాధానం చెప్పు. వెళ్ళు. రావే చండాలపు దారా. జమీందారు పుట్టినటువంటి దానివే నువ్వు. ఏ కుటుంబం వల్ల ఎన్నాళ్ళు పడరాని పాటలు పడ్డామో, ఎన్ని అవమానాలు భరించావో ఆ ఇంటిని ఆశ్రయిస్తావటే నువ్వు. నాకు ఇష్టం లేదు, పెళ్లి నేను చేసుకోను, నేను రాను. రేయ్, దున్నపోతలో ఉన్నావు. వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? నువ్వు మనిషివా పశువా? ఏమ్మా, నీకిష్టం లేని పెళ్లి చేస్తున్నారంటున్నావు, మరి నీకు నచ్చిన అబ్బాయి ఎవరు? చెయ్యి నరికి పారేస్తాను. ఎందుకయ్యా నరకటం? ఆ పిల్ల వరసైన వాడినే కదా చూపించింది. రాయి ముసలాడా, ఆపరాడిని వరుసలో. అదేవర్తరా చెప్పడానికి? దాని కన్న తండ్రి నేను. దాని పెళ్లి నా ఇష్ట ప్రకారం జరుగుతుంది. ఈ విషయంలో ఎవరైనా తలదూర్చారో పీకలు తెగిపోతాయి. ఖబర్దార్. ఆపరా, నువ్వెవడివిరా ఒప్పుకోకపోవడానికి? అది మా మేనత్త మనవరాలు. మా వాణ్ణి చేసుకునే హక్కు దానికుంది. అధిక ప్రసంగం ఆపి అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్ళు. సాంప్రదాయ ప్రకారం మేమంతా పెళ్లి చూపులకు వస్తాం. వస్తారు. నేను వెధవనైతే వస్తారు. సాంప్రదాయ ప్రకారం మీరు వస్తే దీని శవాన్ని చూస్తారు. ఇంకొకసారి ఆ పిల్ల మీద చేయబడిందో పట్టడమే కాదు, చంపుతా. నరికి ముక్కలు ముక్కలు చేస్తాను. నా కూతురు నా ఇష్టం. అడగడానికి నువ్వెవడివిరా? పెద్దరాయుడు గారిని ఇంకొక మాట అన్నావో నువ్వు ఆయన బంధువులు కూడా ఆలోచించావు. వచ్చే శివరాత్రి ఉత్సవాలు అవగానే మా తమ్ముడు రవీంద్రకు ఈ భూపతి కూతురు రాజేశ్వరికి పెళ్లి. ఇది ఈ పెదరాయుడి తీర్పు. పెద్దరాయుడు గారికి, పెద్దరాయుడు గారికి, పెద్దరాయుడు గారికి, పెద్దరాయుడు గారికి.